ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మేము ఇందిరమ్మ ఇండ్లు కడతాం, ఇందిరమ్మ ఇండ్లు కడతాం, ఇందిరమ్మ ఇండ్లు కడతాం. కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టింది తప్పితే నరేంద్ర మోడీ ఆవాస్ యోజన అని కూడా పెట్టలేదు కనీసం. కానీ వీళ్ళేమో ఇందిరమ్మ ఇండ్లని ఎంతసేపటికి ఇందిరమ్మ ఇండ్లు. హిందీ భాషను బలవంతంగా రుద్దొద్దు, కానీ హిందీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారట. దక్షిణాది భాషనట హిందీ, బలవంతంగా రుద్దొద్దట. కానీ వీళ్ళు బలవంతంగా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ పేర్లు మాత్రం బలవంతంగా పెట్టొచ్చట. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో బలవంతంగా గాంధీ పేర్లు పెట్టకండి, బలవంతంగా రుద్దకండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేస్తున్నారా? మీకు ఈ సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎట్లాంటి సలహాలు ఇస్తున్నారో మాకు తెలియదులే, కానీ మీరేమో హిందీని బలవంతంగా రుద్దొద్దు అంటారు, కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు రాజీవ్ గాంధీ పేరు పెడతారు, ఇందిరమ్మ ఇండ్లు పేరు పెడతారు, రాజీవ్ గాంధీది ఇంకో పేరు పెడతారు, లేకపోతే ఇందిరా మహిళా శక్తి పథకం అని పెడతారు. అన్నీ ఇందిరాగాంధీ. మరి బలవంతంగా వాళ్ళ పేర్లు ఎందుకు పెడతారు? వాళ్ళకి తెలుగు వల్ల, వాళ్ళు తెలంగాణలో పుట్టిరా, వాళ్ళు తెలంగాణలో మాట్లాడిరా, తెలంగాణలో చదివిరా, తెలంగాణకు చేసిరా, ఏమున్నదని చేస్తున్నారు? మరి వాళ్ళు వచ్చి ఇక్కడ హిందీలో మాట్లాడతారు కదా. అట్లా ఒకటి ఆలోచన అయితే ఇందిరమ్మ ఆ జాబితా పరిగణించమని నేను ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. మా రూల్స్ ప్రకారం మీరు సర్వే చేస్తేనే మేము చేస్తామనేటువంటి మాట చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టేటువంటి పరిస్థితి లేదు, కట్టలేరు కూడా. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం ఏమిటో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు సర్వే చేసి మేము పంపిస్తామంటే, కాదు నాయన, మేము మా యాప్ ఇచ్చినాము, మా యాప్ ప్రకారము మేము ఇచ్చినటువంటి ప్రశ్నల ప్రకారం మాత్రమే సర్వే చేస్తేనే మేము ఒప్పుకుంటామనేటువంటి మాట చెప్పారు. ఇప్పటికే దీనికోసమే కమిషనరేట్లను పెంచేసి పట్టణ ప్రాంతాలను పెంచడం ద్వారా కొన్ని లక్షల డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే తక్కువ వస్తాయి కాబట్టి అట్లా ఒక కుట్ర చేసారు. ఇట్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు తీసుకురండి, దానికి ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటి పేరు ఎందుకు పెట్టాలి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముఖ్యమంత్రి ఆవాస్ యోజన నిధులు రెండు కలిపి పెట్టామని చెప్పుకోండి, తప్పేమున్నది అందులో. మళ్ళీ పేరుకేమో ఇందిరమ్మ ఇండ్లను పెడతారట, నిధులు కేంద్ర ప్రభుత్వం కావాలట. సరే పోనీ మీరు ఇందిరమ్మ ఇండ్ల పేరే పెట్టుకున్నారు, కానీ రూల్స్ రెగ్యులేషన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఉంటాయి కదా. ఇప్పుడు ఏమంటారు? ఒక కేంద్రం చూసిరా మాకు ఇండ్లు ఇస్తలేరు, తెలంగాణ పైన దక్షిణాది రాష్ట్రాలపైన చిన్న చూపు. అదే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రూల్స్ ప్రకారం చేయాలంటే లేదు మాకు నచ్చినట్టు చేస్తాం, మీరు పైసలు ఇవ్వాలి, మీరు పైసలు ఇస్తే మాకు నచ్చినవి చేసుకుంటాం, మింగుతాం, దోచేసుకుంటాం, లోపలేసుకుంటాం, ఇంతవరకేగా. అరే దానికి ఒక పద్ధతి పాడుంటుంది భయ్, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. నిజమైనటువంటి అర్హులకు పేదలకు మాత్రమే ఇవ్వాలి. 10 లక్షలు కాకపోతే 20 లక్షల ఇండ్లు ఇస్తాం, 20 లక్షలు కాకపోతే 30 లక్షల ఇండ్లు ఇస్తాం, కానీ ఖచ్చితమైనటువంటి లబ్ధిదారులు ఉండాలి. పేదల్లో పేదలకు ఇవ్వాలి, నిరుపేదలకు మాత్రమే ఇవ్వాలి. ఎవరికి ఇండ్లు లేవో వాళ్ళకి ఇవ్వాలి. కార్యకర్తల కోసం పెట్టింది కాదు. మధ్యప్రదేశ్లో లేకపోతే ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి ఎందుకు పేరు వచ్చింది? మధ్యప్రదేశ్లో వరుసగా 25 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నది. ఎందుకున్నది? కేంద్రంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు వచ్చేటువంటి నిధులన్నీ తీసుకున్నారు. ఎక్కడ మధ్యప్రదేశ్లో యూపీఏ సర్కారు మా మీద చిన్న చూపు చూసిందని ఏ రోజు ఏడవలేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. కేంద్రంలో అధికారులు ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసారు. గుజరాత్లో ముఖ్యమంత్రి 12 ఏళ్ళు ఉన్నాడు. ఎన్నడూ కూడా మాకు సోనియా గాంధీ, యూపీఏ నేతృత్వంలో ఉన్న సోనియా గాంధీ మా పైన వివక్ష చూపుతుందని ఏడవలేదు. ఆయన ఇదంతా ఎందుకు అని వైబ్రేషన్ గుజరాత్ అని పెట్టుకొని సప్పుడేక ఆయన నిధులు ఆయన తెప్పించుకున్నాడు, విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు పెట్టుకున్నాడు, అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశాడు. మరి తెలంగాణలో లేకపోతే తమిళనాడులో ఏడ్చుడు ఒకటి, పెడబొబ్బలు ఒకటి, మాకు కేంద్రం ఇస్తలేదు, ఇచ్చిన పైసలన్నీ ఏమో జోళ్ళు వేసుకుంటారు, అన్ని సంచులు వేసుకుంటారు. ఇంకో ఇది జరిగేటువంటి ప్రమాదము. ఇది ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి అనవసరమైనటువంటి విధానం వల్ల పేదలకు వచ్చింది కష్టం. అరే మిమ్మల్ని ఎవడు వేరే సర్వే చేయమన్నాడు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు తేవాలంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ మీకు నిబంధనలు సడలింపు కావాలంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో తెలంగాణలో మాకు ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ నిబంధనలు పక్కన పెట్టండి, మేము ఇట్లా చేస్తాం, మీరు సహకరించండి అని చెప్పాలి. మేము చేసింది మీరు వినాలి, మేము ఎట్లా చెప్పింది అట్లా వినాలి. వినకపోతే కేంద్రం చిన్న చూపు చూసింది, బీజేపీ అభివృద్ధి నిరోధకురాలు, లేకపోతే బీజేపీ వాళ్ళు వేస్ట్, ఇదని ఒక మాట మాట్లాడు. అరే ఒక్క మాట అన్న, పిఎం కుసుమ్కు సంబంధించినటువంటి నిబంధనలు ఆల్రెడీ నిన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్న అడిగితే ప్రహ్లాద్ జోషి చాలా స్పష్టంగా చెప్పిండు. అరే మీరు ప్రభుత్వ భూములలో పెడుతురు, పిఎం కుసుమ్ అనేటువంటిది వ్యవసాయ యోగ్యానికి సంబంధమైనటువంటిది, వ్యవసాయదారులు వాళ్ళ భూముల్లో పెట్టుకుంటే మేము సోలార్ ప్యానెల్స్ అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం ఇస్తాము. 500 గిగావాట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ టార్గెట్లో ఉన్నాము, అన్ని రాష్ట్రాలకు మేము ఇస్తాం ఇవాళ
ఆ సూర్యగర్ నిబంధనలు లేకపోతే కుసుమ్ పిఎం కుసుమ్కి సంబంధించిన నిబంధనలు ఇస్తే ఇవాళ అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి సోలార్కి సంబంధించినటువంటి ఎనర్జీ వల్ల అక్కడ బోర్లు వేసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ ఖర్చు మనకు సాంప్రదాయమైనటువంటి విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది కదా. ఈ పునరుత్పాదక విద్యుత్ సంబంధించి సహజమైనటువంటి రిన్యూవబుల్ ఎనర్జీ పెరుగుతుంది కదా. నిబంధనలు మాత్రం మాకొద్దు, గవర్నమెంట్ భూములలో పెడతాం, దాన్ని ఎవడో కబ్జా చేయాలి ఇంకేదో చేయాలనేటువంటి తప్ప ఇంకేమున్నది. రైతులతోటి మాట్లాడేసి ఎక్కడైతే మైదాన ప్రాంతాల్లో ఈ ఉన్నాయి కాకుండా మిగిలిన చోట అటవీ ప్రాంతాల్లో ఉండే చోట అవి సోలార్ విద్యుత్ పెట్టుకోవడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీతోటి రైతులకి లేకపోతే మామూలుగా గృహ వినియోగదారులకు కూడా ఉపయోగపడుతుంది కదా. దాన్ని మాత్రం మేము పట్టించుకోము, దాన్ని మాత్రం మేము చేయము. అది వదిలేసి మేము చెప్పినటువంటి నిబంధనలు మీరు పాటించాలి, మీరు మాకు నిబంధనలు చెప్పింది తెలంగాణ అంటే చిన్న సూప పెద్ద సూప అని ఈ సూపు ఆ సూపు అని సూపులో పడిపోతారు. ఆఖరికి ఏం చేస్తారు లాస్ట్కి?